తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. తొలుత బుర్ర బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాశుల వారీగా ఫలితాలను తెలియజేశారు. ఈ వేడుకలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు, ముఖ్యంగా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరికీ, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వారందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ఉగాది రోజు నుంచి, ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రస్తుతానికి నేను కష్టపడి పని చేస్తానని చెప్పి పశ్చిమ ప్రజలందరికీ చెప్తున్నాను. ఇంకా 30 రోజులు ఉంది కదా, సో రెస్పాన్స్ అయితే బాగా కనపడుతూ ఉంది. అనేక మౌలిక సదుపాయాలు చేయవలసిన అవసరం ఉంది నియోజకవర్గంలో. నాకు ఇది ఒక మంచి అవకాశం కింద నేను ఆలోచించుకుంటున్నాను. కష్టపడి నేను పనిచేయడానికి, ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ కనుక నా నోటీస్లో తీసుకొస్తే వాటన్నిటికీ కూడా సమాధానాలు తేగలనని నా మీద నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా దేశం అంతా వెళ్ళి నాకున్న నెట్వర్కింగ్లో కానీ నాకున్న పరిచయాలతో అందరి దగ్గర తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి నా కోరిక. ఈ యొక్క ఉగాది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్ని అభివృద్ధి బాటలో, సంక్షేమ బాటలో మనమందరం ఉమ్మడిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, అలాగే మోదీ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి కొత్త భవిష్యత్తు ఆరంభమవుతుందని చెప్పి నమ్ముతూ, అలాగే మన పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ సుజనా చౌదరి గారికి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం అందరూ కూడా కృషి చేసి గెలిపించుకుంటామని చెప్పి నమ్ముతూ, ఇవాళ నుంచి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముమ్మరం చేస్తామని చెప్పి, ఆయన చేసే పనులు, ఆయన చేయబోయే పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి మరొకసారి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీ ముందుకు మేము వస్తున్నాం, మమ్మల్ని అందరిని ఆశీర్వదించని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ ఉగాది సందర్భంగా ఏదన్నా మంచి జరగాలి అంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలంగా ఏర్పడి ప్రతి ఒక్క అసెంబ్లీ స్థానం గెలిచి అసెంబ్లీలో ఏకఛత్రాధిపతిగా 3 కూటమి ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బలంగా కోరుకున్నారు. అదే తీరులో కూటమి బలంగా ఏర్పరిచారు. మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారిని జనసేన, తెలుగుదేశం బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా మేము బలంగా జనసేన పార్టీ తరఫున గెలిపిస్తామని చెప్పి, అసెంబ్లీకి పంపించి తీరుతామని చెప్పి